సో 40 దాటిన తర్వాత మ్యామోగ్రఫీ అనేది ప్రతి స్త్రీలు కూడా స్క్రీనింగ్గా చేయించుకోవాలి. మన దేశంలో ఏంటంటే పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేదు, గవర్నమెంట్ అందరికీ చేస్తాం అనేది లేదు. ఎవరికి ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటారు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారు. కానీ మన స్త్రీలలో అవగాహన లేకపోవటం ఒకటి. అవగాహన ఉన్న ఇప్పుడు చాలా వరకు ఇలా వివిధ మాధ్యమాల ద్వారా చెప్తున్నారు కాబట్టి కొంతవరకు చాలా వరకు స్త్రీలకి ఇలాంటిది ఉంది అని తెలిసినా అప్రమత్తంగా ఉండరు. డినయల్ అనేది ఉంటుంది, మనకెందుకు వస్తుంది, మనకు రాదు, పక్కన వాళ్ళకి వస్తుంది అని అనుకుంటారు. ఎవరు అతిథులు కాదు దీనికి. అండ్ ఏంటంటే ఒక చీర, నేను అదే చెప్తాను ఇలాంటి ఇంట్రడ్యూస్ ఎక్కడైనా అవేర్నెస్ దీంట్లో, ఒక చీర ఖరీదు కాదమ్మా. సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేదనుకొని టెస్ట్ చేయించుకోండి, చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. అలా అన్నారు. డబ్బులు కాదు మేడం, భయం అంటారు. భయం అంటే అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు స్త్రీలు కూడా ఏదో గ్రూప్లో ఉంటున్నారు. డ్వాక్రా మహిళలని, లేకపోతే ఈ ప్రొఫెషనల్ గ్రూప్స్ అని, ఈవెన్ హౌస్ వైఫ్స్ కిట్టి గ్రూప్స్ అని ఉంటున్నారు అనమాట. సో అందరు కలిసి వెళ్ళి ఒక హెల్త్ కిట్టి లాగా హెల్త్ ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు స్పెండ్ చేయండి. ఒక్కరోజు కూడా కాదు, ఒక్క రోజులో కొన్ని గంటలు, 1-2 గంటలు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఈ టెస్ట్ చేయించుకొని, ఏమీ లేదంటే మీకు కూడా చాలా రీఅష్యూరెన్స్గా ఉంటుంది. నిజంగా